హాయ్ అండి. అనుకోని అతిథి 18వ భాగం వినండి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈ సిటీలో నాలాంటి అమ్మాయి ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచిస్తున్నాను అంది శశి. ఎక్కడా ఉండరు. నా మనవరాల్లాంటి పిల్ల. ఎక్కడుంటుంది? అది ఎవరిని చూసి ఎవరనుకుందో అంది సీతమ్మ. మాట్లాడుతుంటే ఒక పక్కన అభి ఫోన్ చేస్తున్నాడు. అలా అనుకుంటే పర్లేదు. నా మీద నిఘా పెడితేనే కష్టం. ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. నా సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోను అంది శశి. కానీ నేను అడిగింది కూడా ఏం కావలసి వెళ్ళావు అని. నువ్వు తప్పు చెయ్యవు, చెయ్యలేవు అనే నమ్మకంతోనే నేను నిన్నక్కడ పెట్టాను. నా ఉద్దేశం ప్రకారం ఇంట్లో ప్రేమ తక్కువైతేనే బయట ప్రేమని వెతుక్కుంటారు. నా మనవరాల విషయంలో నాకు భయం లేదు. ఎందుకంటే దానికి కావలసినంత ప్రేమ ఇంట్లో దొరుకుతుంది అంది సీతమ్మ. నాకెవరైనా నచ్చినా నేను అతన్ని మీ ముందుకి ధైర్యంగా తీసుకొచ్చి నాకితను నచ్చాడు అని చెప్పగలను అంది శశి. సరే, ఇంకా విషయం వదిలే. అభి కనపడితే ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పరా అంది సీతమ్మ. చెప్తాలే. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా అంది శశి. ఏమీ లేవు. చదువు విషయంలో నా మనవరాలు అశ్రద్ధ చేయదని నాకు తెలుసు బాగా. చదువుకో. నిన్ను చదివించినందుకు మేం గర్వపడాలి అంది సీతమ్మ. అలా చదువుకోవాలి అంటే ఇప్పుడు నేను ఫోన్ పెట్టేయాలి కదా. ఓకే, బాయ్. రేపు చేస్తాలే మళ్ళీ అని కాల్ కట్ చేసి అభికి ఫోన్ చేసింది. ఎందుకు అన్నిసార్లు చేశావు? నేను నాన్నమ్మతో మాట్లాడుతున్నాను అంది శశి. కాలేజ్ నుండి వెళ్తుంటే చూశాను. ఏదో కొంచెం టెన్షన్గా కనిపించావు. అందుకే ఏమైందో అడుగుదామని అన్నాడు అభి. వాసవి నగర్ ఎక్కడుంది అంది శశి. మన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, దాని ముందునే. ఏమైంది? వాసవి నగర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా? నిన్ను చూశారా అన్నాడు. బాగానే గెస్ట్ చేసావు, కానీ మనం ఇంకా కాలేజీకి రాకుండానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మా నాన్నమ్మకి. వాసవి నగర్లో ఎవరో ఉందట. తను ఫోన్ చేసిందట, ఎవరో అబ్బాయితో వెళ్తోంది అని అంది. మరి ఏం చెప్పావు అన్నాడు. ఏం చెప్తాను? నేను అసలు వెళ్ళలేదు అని చెప్పాను. అభిని ఒకసారి ఫోన్ చేయమను అంది. ఒకవేళ నువ్వు నేను వెళ్ళామేమో అన్న అనుమానం కూడా వాళ్ళకు ఉంటే ఉండొచ్చు అంది. అవునా? అలా అయితే మన ఇద్దరం ఎక్కడైనా కనపడితే మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారా అన్నాడు. ఓయ్, నువ్వు అలాంటి ప్లాన్లు ఏం చేయక. ఇంకా చదువుకోవాలి. ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయా నీకు అంది. నేను ప్లాన్ చేయట్లేదు, అసలు అడుగుతున్నాను. ఒకవేళ నన్ను ఫోన్ చేయమన్నది నీ మీద ఒక కన్నేసి ఉంచమనేమో, లేదా నా మనవరాల్ని పెళ్లి చేసుకో బాబు అని అడుగుతుందో. రేపు వెళ్దాం పదా, ఇద్దరూ మీ ఇంటికి వెళ్దాం. మన ఇద్దరిని చూసి ఏం చేస్తారో తెలుస్తుంది అన్నాడు. ఎవరికి తెలుసు? నిన్నిచ్చి పెళ్లి చేయొచ్చు, లేదా ఇంట్లో పడేసి ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేసేయచ్చు. అది ఊహించడానికే కష్టంగా ఉంది. తలెత్తుకోగలనా వాళ్ళ ముందు? ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలే అని వాళ్ళకి తెలిసిపోతుంది కదా అంది. మరి వాళ్ళకంత భయపడేదానివి అబద్ధం చెప్పడం ఎందుకు అన్నాడు. అదే అర్థం కావట్లేదు. వాళ్ళతో అబద్ధం చెప్పడం తప్పని తెలుస్తోంది, కానీ నీ గురించి అబద్ధాలు చెప్పాలనిపిస్తోంది. పుట్టినప్పటి నుండి చూస్తున్న వాళ్ళను కూడా ఏమార్చాలి అనిపిస్తోంది. చేస్తున్నది తప్పే అని తెలిసినా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తోంది. నీతోనే మాట్లాడుతూ ఉండాలని, నీతో ఎక్కడికో ఒక చోటకి తిరగాలని. వాళ్ళు కావాలనిపిస్తోంది, నువ్వు కావాలనిపిస్తోంది. ఇద్దరోలో ఎవరో ఒకరే అంటే తేల్చుకోవడం కష్టం అంది. సాధారణంగా అమ్మాయిలకి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువే ఉంటుంది, కానీ అది తను ప్రేమించిన వాడు లేదా తనకు పెళ్ళైన వాడి మీద ఉన్న ప్రేమ ముందు కాదు. లైఫ్లో అతనే ముఖ్యం అనుకుంటుంది. అతన్ని వ్యతిరేకించేది పుట్టింటి వాళ్ళైనా సరే వాళ్ళని వ్యతిరేకిస్తుంది. కానీ అలా వ్యతిరేకించినందుకు జీవితాంతం బాధపడుతుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ భర్తకే ఇస్తుంది అన్నాడు. నువ్వు చదివేదేంటి? నువ్వు చెప్పేదేంటి? ఏదో పెద్ద సైకాలజీ స్టూడెంట్లా చెప్తున్నావు. ఎంతమంది అమ్మాయిలు మనసు చదివేశావేంటి అంది. ఎంతోమంది గురించి ఎందుకు? మన ఇంట్లో ఉండే ఇద్దరు ముగ్గురు గురించి తెలిస్తే సరిపోదా? అమ్మ, నానమ్మ, అత్తయ్య, అలా సాధారణంగా ఇలాగే ఉంటారు ఆడవాళ్ళందరూ. ఎక్కడో రేరుగా ఉంటారు ఒకరిద్దరు అన్నాడు. ఇప్పుడు నీ చదువు అయిపోతుంది కదా, నువ్వెక్కడికి వెళ్తావు అంది. ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి అన్నాడు. మరప్పుడు నిన్ను కలుసుకోవడం ఎలా అంది శశి. ఎలా కుదురుతుంది? ఈలోగా మన పెళ్ళైపోతే కుదురుతుంది, లేకపోతే ఎలా కుదురుతుంది? నువ్వు ఇక్కడ ఉంటావు, నేను ఎక్కడో ఉంటాను.
పెళ్ళైతేనే కుదురుతుంది అన్నాడు. అప్పుడు నా చదువు అంది. నువ్వు ఇలాగే హాస్టల్లో ఉండి కంప్లీట్ చేయొచ్చు. నాకు సెలవు వస్తే నేను వస్తాను, నీకు సెలవు వస్తే నువ్వు రావచ్చు అన్నాడు. అలా కాకుండా పూర్తిగా నా చదువు అయ్యాక పెళ్లి చేసుకుంటే అంది. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడి నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అన్నాడు. అలా అనుకుంటున్నాను కనుకే ఈ తిప్పలు అంది. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా అలా అనుకుంటే నేను ఇక్కడే జాబ్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళను. నీ చదువు అయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు మీ ఇంట్లో చెప్పాలి అన్నాడు. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఓకేనా అంది. నాకు ఆ భయం లేదు. వాళ్ళు ఒప్పుకోకపోయినా నీకోసమే నేను బయటకు వచ్చి ఉండగలను. నీకే ఆ ధైర్యం లేదు కనుక మీ వాళ్ళకి చెప్పమంటున్నాను అన్నాడు. నా కోసం మీ వాళ్ళందరినీ వదిలేస్తావా అంది. నా వాళ్ళందరూ అంటే నా ఇష్టాన్ని వాళ్ళు ఇష్టపడాలి కదా. నేను నిన్ను ఇష్టపడ్డాను, వాళ్ళందరూ కూడా అలాగే నన్ను యాక్సెప్ట్ చేయాలి. లేదంటే నా ప్రేమను వదులుకొని నేను సుఖంగా ఉండగలనా? వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని దానికంటే వాళ్ళందరినీ వద్దనుకుని ఇక్కడికి వచ్చి ఉండడమే నయం. ఎప్పటికో అప్పటికి వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు అన్నాడు. కానీ మన వాళ్ళందరినీ వదులుకుని బ్రతకడం కష్టం కదా అంది శశి. ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదా? అలాగే అన్నాడు అభి. హాస్టల్లో ఉంటున్నాము అంటే వాళ్ళు మనకు ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఉండదు కదా అంది. ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి అన్నాడు. నువ్వెప్పుడు ఏదో అందరినీ వదిలి నీతో రావాలి అన్నట్టు మాట్లాడతావు ఎందుకు? అందరినీ ఒప్పించుకోవచ్చు కదా అంది. ఒప్పించుకోలేకపోతే ఏం చేసైనా ఇష్టమైన వాళ్ళతో బ్రతకాలి అనేది నా పాయింట్. అందుకే నిన్ను ప్రిపేర్ చేస్తున్నాను అన్నాడు. నాకు నమ్మకం ఉంది, నేను నా వాళ్ళందరినీ ఒప్పించుకోగలను అంది. శశి అభి ఇద్దరు ఎవరికంటా పడకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. అలా 1 సంవత్సరం గడిచింది. అభికి జాబ్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ ఉద్యోగం కూడా ఇక్కడే కావడంతో ఈవినింగ్లు కలుస్తూనే ఉన్నారు. అభికి జాబ్ కూడా వచ్చింది కనుక శశి ఇంట్లో చెప్పాలి అని నిర్ణయించుకుంది. అనుకోకుండా ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ మీద ఆగి ఉన్నారు శశి అభి. అభి శశి ఇద్దరు హెల్మెట్లో ఉన్నారు. ఆ పక్కనే కారు ఆగి ఉంది. దాంట్లో సత్యం చంద్రం ఇద్దరు ఉన్నారు. మన పక్కన బైక్ మీద చూడు, అది శశియే కదా అన్నాడు చంద్రం. అవును, మన శశి. ముందెవరో అబ్బాయి అన్నాడు సత్యం. అభి అనుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అన్నాడు చంద్రం. సిగ్నల్ క్లియర్ అవడంతో బైక్ ముందుకు వెళ్తోంది. అన్నయ్య, వాళ్ళు వెనకే పోనీ చూద్దాం ఎక్కడికి వెళ్తారో. వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ దగ్గర పార్లర్ దగ్గర ఆగి కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు. బయట నుండి ఇదంతా గమనిస్తున్నారు సత్యం చంద్రం ఇద్దరు. అక్కడే వెయిట్ చేస్తూ అలాగే ఉన్నారు. ఇద్దరూ మళ్ళీ వెళ్తుంటే వాళ్ళని అనుసరిస్తున్నారు వీళ్ళిద్దరూ. పీజీ ముందు శశి దిగిన వెంటనే కారు వెళ్ళి వాళ్ళ పక్కన ఆగింది. కారు చూసిన వెంటనే ఇద్దరూ గతుక్కుమన్నారు. చంద్రం దిగుతూ, ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఇద్దరు అన్నాడు. ప్రాజెక్ట్ వర్క్ పేపర్స్ అని శశి అంటుంటే అదే టైంలో బుక్స్ కావాలంది అని అభి అంటున్నాడు. నీతో మాట్లాడాలి అభి అన్నాడు చంద్రం. మాట్లాడండి, ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను అన్నాడు అభి. ఇక్కడ కాదు, మనం ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడుకుందాం. నీ బైకు ఇక్కడే పార్క్ చేయి, మళ్ళీ వచ్చాక ఇక్కడి నుండి వేసుకుని వెళ్ళొచ్చు అన్నాడు చంద్రం. సరే అని వాళ్ళతో పాటు కారు ఎక్కాడు. శశికి చాలా టెన్షన్గా ఉంది. బాబాయ్, దీంట్లో అతను తప్పేం లేదు, నేను కూడా వస్తాను మీతో అంది. నీకు తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు చంద్రం. వెళ్ళి కారుకి అడ్డంగా నిలబడింది. లేదు, నేను మీతో వస్తాను అంది మొండిగా. నీకేమైనా పిచ్చా? నేను ఊరికే అతన్ని మాట్లాడడానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు దగ్గరికి వచ్చి చంద్రం. లేదు బాబాయ్, నేను మీతో పాటు వస్తాను. అభి ఒక్కడిని మీతో వెళ్ళనివ్వను అంది పంతంగా అలాగే నిలబడి. రోడ్డు మీద న్యూసెన్స్ చేయకు, సరేరా అని అభి పక్కన కూర్చున్నాడు వెనక సీట్లో చంద్రం. తండ్రి పక్కన కూర్చుంది శశి. నువ్వెందుకు వస్తున్నట్టు ఇప్పుడు మా కూడా అన్నాడు సత్యం. మీరు అభిని ఏదైనా చేస్తారని నేనే అభిని ఇష్టపడ్డాను. మీకు చెబుదామనుకుంటున్నాను, ఈలోపే మీరు మమ్మల్ని చూసేశారు అంది శశి. చాలా ఎదిగిపోయావే. నీ పెళ్ళికి నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావా? మా నిర్ణయం ఏం లేదా అన్నాడు సత్యం. ఉంది నాన్న, అందుకే మీ దగ్గరకు వద్దామనుకుంటున్నాను అంది. ఎప్పుడు? మేం చూసిన తర్వాత అన్నాడు. కాదు, అతనికి జాబ్ వచ్చాక అనుకున్నాము. జాబ్ వచ్చేసింది.
అతనికి లీవ్ దొరకలేదు. లీవ్ దొరికాక ఇద్దరం కలిసి ఊరికి వద్దాము అనుకుంటున్నాము అంది. వచ్చి అన్నాడు సత్యం. అది మా పెళ్ళికి మిమ్మల్ని అనుమతి అడుగుదామని అంది. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అనుమతి తీసుకున్నావా అన్నాడు కూతురు వంక చూస్తూ. నా కోసం వాళ్ళందరినీ వదులుకు రావడానికి అతను సిద్ధంగా ఉన్నాడు నాన్న అంది. అవునండి, చెప్తే మా వాళ్ళు ఇష్టపడరు, అందుకే పెళ్లి చేసుకుని వెళ్ళి వాళ్ళని కనిపిద్దామని అన్నాడు అభి. పెళ్లి చేసుకున్నాక మీ వాళ్ళు ఇష్టపడకపోతే అన్నాడు చంద్రం. నేను మీ ఇంటికి వచ్చి మీతో పాటు కలిసి ఉంటాను, అంతేకాని శశిని వదులుకోను అన్నాడు అభి. ఒకసారి మీ వాళ్ళ అడ్రస్ చెప్పు, అక్కడికి వెళ్ళి మేం మాట్లాడతాం. వాళ్ళు వద్దంటే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు సత్యం. వాళ్ళని అడిగాక వద్దు అంటే తర్వాత ఆలోచించే ఛాన్సు మీకు ఉండదు. అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను. అందుకే ఇప్పుడు ఏం వద్దు, పెళ్ళైన తర్వాత మనందరం కలిసి మా ఇంటికి వెళ్దాం. వాళ్ళు కాదంటే నేను మీతో పాటు వస్తాను, మా వాళ్ళని వదులుకుని అన్నాడు అభి. నిన్ను ఎలా నమ్మాలి అన్నాడు చంద్రం. అదేంటి సార్, మీకెందుకు నమ్మకం లేదు? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళ ముఖం చూడకుండా మీతోనే ఉంటారు అని మీకు అనిపించడం లేదా? మీకు అనిపించకపోతే అది నేను చేసి చూపిస్తాను. మా వాళ్ళ ముఖం కూడా చూడను, వాళ్ళు శశిని వద్దు అంటే అన్నాడు అభి. సరే అయితే మన ఇంటికి వెళ్దాం, మా అమ్మతో మాట్లాడాలి. నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను శశి, నువ్వు వెళ్ళు. అభిని తీసుకువెళ్ళి రేపు మార్నింగ్ తీసుకొచ్చి దించేస్తాం అన్నాడు చంద్రం. నేను మిమ్మల్ని నమ్మట్లేదు. అభిని ఏదైనా చేస్తే కుదరదు, నేను వస్తాను. హాస్టల్కి ఫోన్ చేసి మీరే చెప్పండి. అభిని ప్రొద్దుడు దించుతున్నాను అన్నారు కదా, అభితో పాటు నన్ను దించండి అంది శశి. అతన్ని నమ్ముతున్నావు కానీ మమ్మల్ని నమ్మట్లేదు కదా అన్నాడు చంద్రం. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.